దళిత బంధు అమలు జాప్యంపై దళిత లోకం ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి నెల రోజులు దాటినా నిధులు విడుదల కాలేదు. పథకం అమలుపై కాంగ్రెస్ సర్కారు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దళిత బంధు పథకం అమలుపై దళితుల్లో ఆందోళన నెలకొంది. నిన్న పలు జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దళిత బంధు అమలుపై దళిత లోకం ఆందోళన బాట పట్టింది. రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ లబ్ధిదారులు రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనకు దిగారు. వ్యాపారాలు కొనసాగించాలా లేదా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న లబ్ధిదారులు ఈ విషయంపై తేల్చుకునేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్గొండలో దళితులు ఒక్కరోజు దీక్ష చేపట్టగా కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. వినతి పత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రజావాణిలో తమ బాధలు చెప్పుకున్నా ఉపయోగం లేదని, తాము వ్యాపారాలు కొనసాగించాలో వద్దో చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళిత బంధు లబ్ధిదారులు. నల్గొండ కలెక్టరేట్ వద్ద దళిత బంధు సాధన కమిటీ చేపట్టిన నిరసన దీక్షలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1100 మంది నిరుపేద దళితులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిందని, వారికి దళిత బంధు యూనిట్లను మంజూరు చేస్తూ గ్రౌండింగ్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలకు మరి దళిత బంధు ఇవ్వాలి, 10 లక్షల లెక్క ముట్టిస్తే వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో మరి ఒక ఉన్నత స్థితికి వస్తారు, అందరితో సమానం అవుతారు. వారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు అన్నటువంటి సమాజాన్ని నిర్మించినట్టయితుందని ఆలోచన చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా మరి ఆ నిర్ణయం తీసుకొని మరి దశల వారీగా ఇస్తూ మరి మన నియోజకవర్గానికి గతంలో 100 దళిత బంధు ఇవ్వడం జరిగింది. టెంట్ హౌస్లు పెట్టుకున్నారు, షాపులు పెట్టుకున్నారు, కిరాణా షాపులు పెట్టుకున్నారు. అటు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు దళితులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, దళితులు, దళిత సంఘాలు పాల్గొన్నాయి. ఆర్థికంగా దశాబ్దాలుగా వెనుకబడిన దళితుల అభ్యున్నతి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం చేపట్టిందని ప్రేమ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఈ పథకాన్ని కొనసాగించాలని, గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో గత ప్రభుత్వం 1106 దళిత బంధు యూనిట్లను మంజూరు చేసింది. మరి మంజూరు అంటే ఆచామాచి కాకుండా ప్రతి గ్రామంలో తీసుకొని సెలక్షన్ చేసి సెక్రటరీ ఎంపీడీఓ ఆధ్వర్యంలో మరి అలాగే బ్యాంక్ అకౌంట్స్ తీసి వాళ్ళ అకౌంట్లో కూడా కొన్ని డబ్బులు జమని. కానీ ఈరోజు మేము అడుగుతున్నాం ఏమనంటే మరి ఆ స్కీమును కొనసాగించాలి. భారతదేశంలో దళితుల అభ్యున్నతికి ఎక్కడ ఇంత పెద్ద స్కీమ్ లేదు కాబట్టి మరి గత ప్రభుత్వం పెట్టిన ఈ స్కీమును కక్షపూరితంగా ఆపకుండా, కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి తక్షణమే అప్పుడు ఎంపిక చేయబడినటువంటి అభ్యర్థులందరినీ కూడా వాటికి వెంటనే నిధులు వెంటనే అవి మంజూరు చేసి పేద దళితుల అభ్యున్నతి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ కొనసాగించాలని దళిత లోకం డిమాండ్ చేస్తోంది. దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన తమను ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించాలని దళిత బంధు లబ్ధిదారులు కోరుతున్నారు. నిర్దిష్ట గడువులోగా తమకు మంజూరైన నిధులు విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.